అధ్యాయం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము. 28, 29 కలపబడి ఉన్నాయి. కలిసి చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలు కలిసి చదువుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, చదవన్న వాక్య భాగం ద్వారా మీరు మాతో మాట్లాడుతూ రండి. నూతనమైన సంవత్సరంలో మీ యొక్క శరీరంలో, మీ రక్తంలో మేము పాలు పొందిన వారమై, దేవా, మీరు మీ యొక్క ఆత్మచేత బలపరచబడి మీ వాక్య వెలుగులో మీతో అన్యోన్య సహవాసము గలవారమై ముందు కొనసాగునట్లుగా కృప చూపించండి. మాతో మాట్లాడండి. నిలబడుచున్న నిష్ప్రయోజనమైన పాత్రను కూడా మీ యొక్క మహిమ కొరకై బలపరిచి వాడుకొనుమని కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ప్రియులారా, మనము హెబ్రీ పత్రికను గత కొద్ది నెలలుగా ఆయా కోణములలో నుంచి మనం చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈ పత్రికలో ఉన్న 13 అధ్యాయాలను సులభంగా గుర్తుపెట్టుకోవడానికి ఒక అవుట్లైన్ కూడా మనం అనుకున్నాం. మొదటి అధ్యాయము శ్రేష్టమైనటువంటి వ్యక్తి, బెటర్ పర్సన్. 2వ అధ్యాయము శ్రేష్టమైన రక్షణ. 3వ అధ్యాయము శ్రేష్టమైన పిలుపు. 4వ అధ్యాయము శ్రేష్టమైన విశ్రాంతి. 5వ అధ్యాయము శ్రేష్టమైన యాజకత్వము. 6వ అధ్యాయము శ్రేష్టమైన గురి. 7వ అధ్యాయము శ్రేష్టమైన ప్రధాన యాజకుడు. 8వ అధ్యాయము శ్రేష్టమైన నిబంధన. 9వ అధ్యాయము శ్రేష్టమైన గుడారము. 10వ అధ్యాయము శ్రేష్టమైన బలి. 11వ అధ్యాయము శ్రేష్టమైన విశ్వాసము. 12వ అధ్యాయము శ్రేష్టమైన పరుగు. 13వ అధ్యాయము శ్రేష్టమైన జీవితము. కాబట్టి ఈ పత్రికను కూడా శ్రేష్టమైన పత్రిక అని చెప్తారు. కాబట్టి మీ కాంటెక్స్ట్ చాలాసార్లు చెప్పాను. యేసు ప్రభువును నమ్మినటువంటి యూదులు వాళ్ళొక డైలమాలో ఉన్నారు. కారణం ఏంటి అంటే, ఆరంభంలో బాగుంది కానీ తర్వాత చాలా కష్టాలు, శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా కఠినమైన పరిస్థితులు. అయ్యో చిన్న సమస్యలు కాదు, చాలా భయంకరమైనటువంటి సమస్యలు. ఖైదులోకి వెళ్తున్నారు, ఆస్తిని కోల్పోతున్నారు, ఖైదులో ఉన్నారు. అనేకమైన భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు వాళ్ళ లోపల ఒక సందేహంలో ఉన్నారు. ఏంటి మేము నమ్మిన మార్గం సరైందేనా? మేము తప్పు చేశామా? మా యాజకులను, అహరోను సంతానాన్ని, ఆ మందిరాన్ని, లేకపోతే ఆ బలులను విడిచిపెట్టి మేమేమైనా తప్పు చేశామా? ఎందుకు ఇలా జరుగుతుంది? సాధారణంగా మనకి ఏదన్నా అంటే మనం అనుకోని పరిస్థితులు వచ్చినప్పుడు వి రెట్రోస్పెక్ట్ అవర్ లైఫ్స్. మన జీవితాలు మనం చూసుకుంటూ ఉంటాయి, ఏమైనా జరిగిందా? వీళ్ళు కూడా అలానే చూసుకుంటూ వెనక్కి వెళ్దామా అనుకుంటున్నారు. అట్లాంటి వెనక్కి వెళ్దామా అనుకునేటువంటి విశ్వాసులను బలపరుస్తూ, హెచ్చరిస్తూ, పురికొల్పుతూ, రేపుతూ, ఇదిగో మీరు వెనక్కి చూడకండి, యేసు వైపు చూడండి. ప్రధాన యాజకుడును, మనం ఒప్పుకునే దానికి ప్రధాన యాజకుడును, అపోస్తలుడైన యేసు మీద లక్ష్యం ఉంచండి. మీరు దూరంగా వెళ్ళకండి, ఆయన దగ్గరకు రండి. ధైర్యముగా కృపాసనమునొద్దకు ప్రవేశింతుము. మేము చెప్పుచున్న సంగతుల్లోని సారాంశం ఏదనగా, అట్టి ప్రధాన యాజకుడు మనకు కూడా ఉన్నాడు. ఇట్టి ప్రధాన యాజకుడు మనకు సరిపోయినవాడు. ఈ ప్రధాన యాజకుడు నిరంతరం ఉండేవాడు. ఈ ప్రధాన యాజకుడు మరణము లేనివాడు. ఈ ప్రధాన యాజకుడు యూదా గోత్రంలోంచి వచ్చాడు. ఈ ప్రధాన యాజకుడు మెల్కీసెదెకు క్రమంలో ఉన్నాడు. ఆ యాజకులు బలహీనులు, పాపులు. ఈ ప్రధాన యాజకుడు పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైనటువంటి వాడు. మనవలే శోధించబడ్డాడు, కానీ ఆయనలో పాపం లేదు. ఈ యాజకులైతే వాళ్ళ పాపం కోసం వాళ్ళు బలర్పించుకొని తర్వాత మన పాపాల కోసం బలర్పించాలి. కానీ ఈ యాజకుడు అట్లాంటి అవసరం లేదు. ఎందుకంటే పరిశుద్ధుడు. ఆయన రోజు బలర్పించాల్సిన పని లేదు. ఒక్కటే బలితోటి సదాకాలానికి మనల్ని సంపూర్ణులుగా చేశాడు. ఇవన్నీ కూడా 12 అధ్యాయాల్లో చెప్పాడు. దేవుని యొక్క వాక్యంలో 2 రకాల టెక్స్ట్ ఉంటుంది, ఇండికేటివ్స్ అండ్ ఇంపరేటివ్స్. ఇండికేటివ్స్ అంటే సత్యమును మనకు తెలియజేస్తున్నాడు.
ఇంపరేటివ్ అంటే మనం ఏం చేయాలి అనేటువంటి ఆజ్ఞ. ఈ రెండు చాలా క్లియర్గా మనకు అర్థం కావాలి. కొన్నిసార్లు కొంతమంది ఇండికేటివ్స్ని ఇంపరేటివ్స్ అనుకుంటారు. అంటే ఇప్పుడు ఏషావు ఇలా చేశాడు అని రాయబడ్డది, అంటే మనం చేయమని కాదు, అక్కడ చేసిన సత్యాన్ని చెప్పాడు. మనం చాలాసార్లు అక్కడ రాయబడగానే మనం చేయాలనుకోకూడదు. ఈ పత్రికలో 12 అధ్యాయాలు ఆల్మోస్ట్ ఆల్ ఇండికేటివ్స్ చెప్పి 13వ అధ్యాయంలో ఇంపరేటివ్స్ చెప్పాడు. రోమా పత్రికలో కూడా 11 అధ్యాయాలు దేవుడు ఏం చేశాడో ఇండికేటివ్స్ మనం ఏం చేయాలో ఎప్పుడు చెప్పలే. అక్కడ 12వ అధ్యాయంలో స్టార్ట్ చేశాడు ఇంపరేటివ్స్. అలాగే ఎఫెసీ పత్రికలో కూడా మొదటి 3 అధ్యాయాలు దేవుడు ఏం చేశాడో చెప్పి 4వ అధ్యాయం నుంచి మనం ఏం చేయాలో, ఈ రెండు కూడా చాలా ప్రాముఖ్యం. దేవుడు ఏం చేశాడో ఎరగటం, మనం ఎలా జీవించాలో వాక్య ప్రకారం నేర్చుకోవటం. అయితే ముఖ్యంగా ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే దేవుడు ఏం చేశాడు. కాబట్టి ఈ 13 అధ్యాయాల పత్రికలో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడ ఇస్తున్నాడంటే 13 అధ్యాయాలు ఇస్తున్నాడు. నేను యాక్చువల్గా నేనేమనుకున్నా అంటే ఈరోజు వర్తమానానికి 13 అధ్యాయంలోని శ్రేష్టమైన జీవితం, క్రైస్తవ జీవితం యొక్క లక్షణాలు ఏంటో నేను చెప్దామనుకున్నాను. కానీ దాని కాంటెక్స్ట్లోకి వెళ్తూ ఉండగా అసలు ముందుకు వచ్చేసరికి అక్కడ అద్భుతమైనటువంటి ఈ లేఖన భాగంలో నేను స్ట్రక్ అయిపోయాను. ఈ లేఖన భాగమును మనము ధ్యానించటానికి మనం పూర్తిగా ధ్యానించలేము అని నేను అనుకుంటూ ఉన్నాను. ఎక్కడి వరకు అవుతుందో నేను 40 నిమిషాల్లో నేను క్లోజ్ చేయటానికే ప్రయత్నం చేస్తాను. రండి మళ్ళొకసారి చదువుదాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యము పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయదుము. ఎలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. అందువలన, బైబిల్లో ఎక్కడైనా అందువలన, కాబట్టి, కనుక అనేటువంటి మాటలు వచ్చినప్పుడు పైన భాగంలో ఏముందో మనం పరీక్షించి చూడాలి. ఇక్కడ ఏం చేస్తున్నాడంటే ఈ యొక్క గ్రంథకర్త పాత నిబంధనకి కొత్త నిబంధనకి వ్యత్యాసాలు చూపిస్తూ ఉన్నాడు. మీరు మనం చదవలేం, కానీ మీరు 18వ వచనం చూస్తే పాత నిబంధనలో ఒక కొండ ఉంది, స్పృశించి తెలుసుకొనదగినట్టి కొండ, మౌంటైన్ విచ్ కెన్ బి టచ్డ్. ఏ కొండది? సినాయి కొండ. ఆ కొండ చుట్టూ ఏముంది? మండుతుంది. అది ఇట్ కెన్ బి టచ్డ్, ఇట్ ఈస్ విత్ ఫైర్. ఇంకా అగ్ని ఉంది, కారు మేఘం ఉంది, గాఢాంధకారం ఉంది, తుఫాన్ ఉంది, బూరధ్వని వస్తుంది, మాటల ధ్వని వస్తుంది. ఎవరైనా జంతువు దాన్ని తాకితే రాళ్లతో కొట్టాలి. ఆ దేవుడు మాట్లాడుతుంటే ఆ మాటలు వాళ్ళు తట్టుకోలేక, మా వల్ల కాదు మోషే, మేము వినలేం దేవుని మాటలు, నువ్వు విని మాతో చెప్పు అన్నారు. మోషే కూడా అన్నాడు, నేను మిక్కిలి భయపడి వణుకుచున్నాను అన్నాడు. ఇది పాత నిబంధన. ఇది పాత నిబంధన. మరి కొత్త నిబంధన ఏంటంటే అక్కడ సీనాయి కొండ, ఇక్కడ సియోను కొండ. నేను చెప్పట్లేదు, అక్కడే ఉంది. 22వ వచనం, ఇక్కడ సియోను కొండ. రెండవది జీవము గల దేవుని పట్టణము. మూడవది పరలోకపు యెరూషలేము. నాలుగవది వేవేల కొలది దేవదూతల సమూహము. ఐదవది పరలోకమందు రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘము, వారి మహోత్సవం, అసెంబ్లీ అండ్ చర్చ్ ఆఫ్ ద ఫస్ట్ బార్న్. తర్వాత అందరి న్యాయాధిపతి అయిన దేవుని దగ్గరికి, సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకు, కొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు, ఏబేలు కంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు వచ్చి ఉన్నారు. ఈ రెండు తేడాలు చూస్తే కొత్త నిబంధన ఎంత శ్రేష్టమైనదో ఈయన ప్రయత్నం అంతా అదే. పాత నిబంధన కంటే కొత్త నిబంధన, అక్కడ ఏం చెప్పాడు? పాత నిబంధనలోని యాజకుల కంటే కొత్త నిబంధనలోని యాజకులు ఎలా శ్రేష్టమైన వాడో చెప్పి, యేసు ప్రభు ఎలా శ్రేష్టమైన వాడో చెప్పి, ఇప్పుడు ఇక్కడ మళ్ళీ ఆ పాత నిబంధనకి కొత్త నిబంధన మధ్య కాంట్రాస్ట్ తీసుకొస్తున్నాడు. అక్కడ మండుచున్న ధూమము వారు తట్టుకోలేకపోయినారు. కానీ ఇప్పుడైతే మనం వచ్చింది సియోను కొండకు, జ్యేష్ఠుల సంఘానికి, అంతేకాదు యేసు దేవుని దగ్గరకు, యేసు ప్రభువుని వద్దకు మనం వచ్చాం. మనం ఎంత ధన్యులము ప్రియులారా. ఇప్పుడు ఈ వచ్చిన వారికి ఆయన చెప్తుంది ఏంటంటే ఆ మాట అండర్లైన్ చేసుకుందాం. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. మనం ఈరోజు వర్తమానం యొక్క థీమ్ ఏంటంటే ఆ కృప కలిగి వినయ భయభక్తులతో
దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఈ నూతనమైన సంవత్సరాన్ని మనం ఆరంభిస్తుంటుండగా మన తీర్మానం ఏంటి అంటే, లెట్ us సర్వ్ ద లార్డ్ ఇన్ యాక్సెప్టబుల్ వే. దేవుణ్ణి సేవిద్దాం, దేవునికి సేవ చేద్దాం. కొన్నిసార్లు గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ఏమంటారంటే గవర్నమెంట్ సర్వెంట్ అంటారు, పబ్లిక్ సర్వెంట్ అంటారు. ఎమ్మెల్యే ఎంపీలను ఏమంటారు? పబ్లిక్ సర్వెంట్ అంటారు. మనం ఎవరి సేవకులము అంటే దేవుని సేవకులం. సరే, మన సహవాసంలో గాడ్ సర్వెంట్ అని కొంతమందిని పిలుస్తారు, కానీ బైబిల్ ప్రకారము కొంతమందికి వర్తించినటువంటిది కాదు ఇది. అది ప్రతి విశ్వాసి కూడా దేవునికి సేవకుడే. దేవునికి కొంతమంది ఫుల్ టైం చేస్తూ ఉండొచ్చు, కొంతమంది అలా కాకుండా ఉన్న పరిధిలో చేయవచ్చు. కానీ ప్రతి విశ్వాసి కూడా దేవుని యొక్క సేవకుడే. ఈ సేవ అనేది గొప్ప ఆధిక్యత. దేవుని యొక్క ఆశ ఏంటంటే తన ప్రజలు తన్ను సేవించాలి. యేసు ప్రభువారు ఒక మాట చెప్పాడు, ఏ దాసుడు ఇద్దరు యజమానులను సేవించలేడు. ఎవరు యజమానులు? ఒకళ్ళు దేవుడు, ఇంకొకళ్ళు ధనము. కాబట్టి లోకమంతా ఎలా బతుకుతుందంటే ధనానికి దాసులైపోయారు ప్రజలు. ఎక్కడన్నా ఇంత ఆఫర్ ఉందంటే లైన్లు కట్టేస్తున్నారు. ఎక్కడన్నా కింత జీతం పెరుగుతుందంటే వెళ్ళిపోతున్నారు. పరిచర్య ఉందా, లేకపోతే మన మందిరం ఉందా, లేకపోతే అక్కడ మనం దేవుడు నడిపిస్తున్నాడా, ప్రార్థన చేశామా, లేదు నాకు అక్కడ జీతం ఎక్కువ ఉంది, నేను వెళ్ళిపోతున్నాను. ధనం అనేది ప్రజలను నడిపిస్తూ ఉంది నేటి దినాల్లో. ఎలా ధనానికి కొంతమంది దాసులయ్యారు, ఇంకొంతమంది అందమునకు దాసులయ్యారు, కొంతమంది పేరు ప్రతిష్టలకి దాసులైపోయారు. ఇప్పుడు వాళ్ళు దానికోసం ఏదైనా చేస్తుంటారు. అది నువ్వు నేను ఎవరి దాసులం అంటే దేవుని యొక్క దాసులము, దేవుని యొక్క సేవకులము. దేవుడు ఇశ్రాయేలు ప్రజలను మనల్ని విడిపించినప్పుడు ఏమన్నాడు? రండి, నిర్గమకాండము 3వ అధ్యాయం 12వ వచనం. నిర్గమకాండము 3వ అధ్యాయము 12వ వచనం. ఆయన లాస్ట్లో చూడండి, నీవు ఈ ప్రజలను ఐగుప్తు నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించెదరు. ఎందుకు ఇశ్రాయేలు ప్రజలను దేవుడు విడిపిస్తున్నాడు అంటే వారు ఎలా పడితే అలా బ్రతకమని కాదు, వారు దేవుణ్ణి సేవించాలి, దేవుణ్ణి సేవించాలి. రండి, చాలా వచనాలు ఉన్నాయి. 4వ అధ్యాయం 23వ వచనం. నన్ను సేవించున్నట్లు నా కుమారుని పోనిమ్ము. నిర్గమకాండం 7వ అధ్యాయం 16వ వచనం. 7వ అధ్యాయం 16వ వచనం. అరణ్యమందు నన్ను సేవించుటకై నా ప్రజలను పోనిమ్ము. 8వ అధ్యాయం మొట్టమొదటి వచనం. నీవు అతనితో నన్ను సేవించుటకు నా జనములను పోనిమ్ము. 9వ అధ్యాయం మొట్టమొదటి వచనం. నన్ను సేవించుటకు నా ప్రజలను పోనిమ్ము. 13వ వచనం. నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 10వ అధ్యాయం 3వ వచనం. 10వ అధ్యాయం 3వ వచనం లాస్ట్లో. నన్ను సేవించుటకు నా జనులను పోనిమ్ము. 7వ వచనం. యెహోవాను సేవించుటకు ఈ మనుషులను పోనిమ్ము. కాబట్టి దేవుని యొక్క ఆశ, దేవుని యొక్క కోరిక ఏంటంటే తన ప్రజలను ఐగుప్తు యొక్క దాసత్వంలోంచి ఎందుకు విడిపిస్తున్నాడు అంటే తన దాసులుగా ఉండాలని, తనను సేవించాలని. ఇందాకలో లూకా సువార్త 1వ అధ్యాయం చదివాం. ఎందుకు ఈ రక్షణ కలగజేశాడు, ఎందుకు వచ్చింది, ఎందుకు ఈ రక్షణ? మనం నిర్భయముగాను. చూడండి, లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం. లూకా సువార్త మొట్టమొదటి అధ్యాయం 75వ వచనం చివరి భాగంలో ఉంది. చూడండి, మనం శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతయు నిర్భయులమై ఆయన సన్నిధిని పరిశుద్ధముగాను నీతిగాను ఆయనను సేవింపను. పిల్లరా, దేవుని యొక్క ఆశ ఏంటంటే మనము ఆయనను సేవించాలి. ఈ యొక్క ఉదయకాల సమయంలో మరొకసారి మన జీవితాన్ని చూసుకుందాం. హూ ఈజ్ అవర్ బాస్, హూమ్ వీఆర్ సర్వింగ్. ఎవరికి మనం దాసులం అంటే ఏంటి? ఎవరు చెప్తే మనం నడుస్తూ ఉన్నాం, ఎవరిని సంతోష పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఇక్కడ గ్రంథకర్త అంటున్నాడు, దేవునికి సేవ చేద్దాం. ఎలాంటి సేవ? ప్రీతికరమైన సేవ. ఎవరు చేస్తారు? ఎవరైతే నిశ్చలమైన రాజ్యం పొందారో, ఎవరైతే దేవుని కృప మీద ఆధారపడుతున్నారో వారు చేస్తారు. ఎలా చేస్తారు? వినయ భయభక్తులతో సేవ చేస్తారు.
ఆ పాయింట్ అర్థమవుతుందా? ఫస్ట్ థింగ్, దేవునికి సేవ చేయాలి. ఎలాంటి సేవది? ప్రీతికరమైన సేవ. ఎవరు చేస్తారు? ఫస్ట్ థింగ్, నిశ్చలమైన రాజ్యం పొందినవారు. రెండవది, దేవుని కృప కలిగినటువంటి వారు. దేవుని కృప లేకుండా మనం సేవించలేం. మరి ఎలా సేవ చేయాలి? వినయము, భయము, భక్తి, రెవరెన్స్, ఆవ్ అండ్ ఫియర్. ఈ విషయాలు మనం ఎలా చేయగలుగుతామో చూద్దాం. కనుక దేవుని సేవించటం అనేది నీకు నాకు ఆప్షనల్ కాదు ప్రియులారా. దేవుడు నిన్ను రక్షించుకుంది మనం ఆయన సేవించాలని. ఏదో పాస్టర్ ఒక్కల్లో లేకపోతే ఫుల్ టైం సర్వెంట్లో కాదు. మీకు గుర్తుందా? దానియేలు సింహ బోన్లో పడవేయబడ్డాడు. ఆ పడవేయబడ్డప్పుడు రాజుగారు నిద్రపోలేదు. రాజుగారు నిద్రపోకుండా తెల్లారి పొద్దున్నే లేచి సింహాల బోను దగ్గరకు వచ్చి 6వ అధ్యాయం 20వ వచనంలో అంటాడు. ఏమంటాడు? జీవము గల దేవుని సేవకుడవైన, ఏమనాలి ఈ రాజుగారు అంటే? నా దగ్గర మంత్రిగా పనిచేసే దానియేలు, నా ప్రధానమంత్రి అయిన దానియేలు, నా సేవకుడవైన దానియేలు అనాలి. కానీ రాజుగారు అంటున్నాడు జీవము గల దేవుని సేవకుడవైన. ఈ మాట మన గురించి ఎవరైనా చెప్తున్నారా? దానియేలు ఫుల్ టైం సర్వెంట్ కాదు, దానియేలు ఉద్యోగస్తుడు, ప్రధానమంత్రి. ఈజ్ అట్ ద హెల్మ్ ఆఫ్ ద అఫైర్స్. కానీ ఆ రాజుగారు అంటాడు జీవము గల దేవుని సేవకుడవైన దానియేలు, నీవు నిత్యము సేవించుచున్న నీ దేవుడు రక్షింపగలిగిన. షడ్రక్ మెషక్ అబేద్నెగోలు కూడా వారిచ్చిన సాక్ష్యం ఏంటంటే, మేము సేవించుచున్న దేవుడు, ద గాడ్ వి సర్వ్, మేము సేవించుచున్న దేవుడు ఈ అగ్నిగుండము నుండి మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు. పిల్లలు మనం చెప్పగలుగుతామా? ఎస్, ఐఎమ్ సర్వింగ్ ద లార్డ్ ఇన్ వాట్ ఎవర్ కెపాసిటీ. ఆయన సేవ చేయడం అంటే ఏంటో మనం చూద్దాం. కానీ ఫస్ట్ ఏం చెప్తున్నా అంటే, ద ఇంపార్టెన్స్ ఆఫ్ సర్వింగ్ గాడ్. గాడ్ డిలైట్స్ ఇన్ దాట్. దేవుడు సంతోషపడతాడు మనం తన సేవ చేస్తుంటే, మనం ఆయన సేవిస్తుంటే. దేవుడు తన ప్రజలను పిలుచుకున్నాడు. మోషే గురించి మాట్లాడాడు దేవుడు. ఇంతకుముందు కూడా నేను చెప్పాను. ఏమన్నాడు మోషే గురించి మాట్లాడేటప్పుడు? నా సేవకుడైన మోషే, నా సేవకుడైన మోషే. ఎప్పుడు కాంటెక్స్ట్లో? సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో వాళ్ళ అన్న వాళ్ళ అక్క ఇద్దరు మోషేకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేశారు. ఆయనతోనే మాట్లాడా, మాతో మాట్లాడలేదా అని చెప్పి వాళ్ళు తిరుగుబాటు చేస్తుంటే, సనుగుతుంటే మోషే ఇంకా రెస్పాండ్ కాలేదు. ఈ లోపల దేవుడు దిగొచ్చాడు. మీరందరూ రండి నేను మాట్లాడతానన్నాడు. ఏమన్నాడు? నా సేవకుడైన మోషే. మీ అన్న మోషే కాదు, మీ తమ్ముడు మోషే కాదు, నా సేవకుడు. అంటే గాడ్ డిలైట్స్. నా సేవకుడైన మోషే అని 4 సార్లు రాయబడింది. యెహోవా సేవకుడైన మోషే అనే పదం ఎన్నిసార్లు ఉంటుందంటారు? 31 సార్లు ఉంది బైబిల్లో. యెహోవా సేవకుడైన మోషే. దేవుడు అంటాడు నా సేవకుడైన మోషే మృతి పొందెను. యెహోషువతో చెప్తాడు. పిల్లరా, మన గురించి కూడా దేవుడి మాట చెప్తే అంత అద్భుతం. మనం చెప్పుకోవడం వేరే సంగతి కదా, మనం బిరుదు పెట్టుకోవడం వేరే సంగతి. కానీ దేవుడు నా సేవకుడు. ఇంకెవరి గురించి చెప్పాడు? ఇంకెవరి గురించి చెప్పాడు నా సేవకుడని? నిద్ర వస్తుందా? మీకు అందరూ బాగా పరిచయం. యోబు గురించి చెప్పాడు. ఎవరితో చెప్పాడు? సాతానుతో చెప్పాడు 4 సార్లు. మొదటి అధ్యాయంలో 2 సార్లు, లాస్ట్ అధ్యాయంలో 2 సార్లు చెప్పాడు. ఏమన్నాడు? సాతాను బాగున్నావా అన్నాడు. బాగున్నా ప్రవ్వా. యాడికి పోయి వచ్చావు? తిరిగి వస్తున్నా ప్రవ్వా, నా పనేదే కదా. నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతని వంటి వాడు ఇంకోటి లేడు తెలుసా? నా సేవకుడు. జనరల్గా మనం ఎలా ఉంటామంటే, ఎప్పుడు మనం ఓన్ చేసుకుంటాం? వాళ్ళు సక్సెస్ అయినప్పుడు, వాళ్ళు ఏదైనా గెలిస్తే మా బంధువులే, మాకు తెలిసిన, మా ఇంటి పక్కనే ఉండేవాళ్ళు, మాకు చాలా క్లోజ్ అంటారు. ఎప్పుడు వాళ్ళు మంచిగా సక్సెస్ అయితే. ఒకవేళ సక్సెస్ కాలేదు, లేదా కేసులో ఉన్నారు, ఇబ్బందులు ఉంటే దూరం చుట్టం అండి, పెద్ద పరిచయం లేదంట. కానీ దేవుడు ఇక్కడ యోబుని అంటున్నాడు నా సేవకుడు, నా సేవకుడు. ఇంకెవరిని అన్నాడు? దావీదు గురించి 27 సార్లు లేఖన భాగములలో నా నిమిత్తమును, నా సేవకుడైన దావీదు నిమిత్తం, నా సేవకుడు దావీదు. దావీదెవరు? రాజు. దావీదెవరు? గాయకుడు. దావీదెవరు? కాపరి. దావీదెవరు? మ్యూజిషియన్. దావీదు యుద్ధవీరుడు. ఇలా పిలిచొచ్చు దావీదుని. కానీ దావీదును దేవుడు అంటున్నాడు నా సేవకుడైన దావీదు. ఇన్నిసార్లు నా సేవకుడైన దావీదు, నా సేవకుడైన దావీదు.
యేసు ప్రభు గురించి అన్నాడు, ఆయన యందు నేను ఆనందిస్తున్నాను. యెషయా గ్రంథంలో సఫరింగ్ సర్వెంట్, నా సేవకుడు, అక్కడ యేసు ప్రభు వారు సేవకుడుగా కనపడతాడు. నా సేవకుడు. పిల్లరా, దేవుడు మనల్ని కూడా ఇలా సేవకులు అని పిలవగలిగితే మన జీవితం ధన్యం కాదా? లోకంలో అనేక మంది డబ్బుకు సేవకులుగా బ్రతుకుతున్నారు. ఒకనాడు ఆ డబ్బు వారి జీవితానికి ఏం అక్కడికి రాదు. కొంతమంది పేరు ప్రతిష్టలకి బానిసలైపోయారు. కొంతమంది అధికారానికి బానిస. కొంతమంది చూస్తుంటాం కదా, వాళ్ళకి 60-70 ఏళ్ళు వస్తాయి, ఇంట్లో కూర్చొని మంచిగా మనవలతో ఆడుకోకుండా ఇంకా పాదయాత్రలు చేస్తుంటారు. డబ్బు ఉంది, మరి ఎందుకు ఆనందించట్లే జీవితాన్ని? అధికారం కావాలి, డబ్బు కావాలి. వారు దానికి దాసులైపోయారు. పాపము చేయవాడు పాపమునకు దాసుడు అన్నట్లుగా వారు దాసులైపోయారు. నువ్వు నేను కూడా దాసులం కావాలి. దేనికి దాసులం కావాలంటే ప్రభువును సేవించాలి. ప్రభువును సేవించాలి. ఇది మన గోల్గా, మనకు గమ్యముగా, మన లక్ష్యముగా ఉండాలి. ప్రభువును సేవించటం. పౌలు గారు అంటాడు చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయం 19వ వచనం. అపోస్తుల కార్యముల గ్రంథం 20వ అధ్యాయము 19వ వచనం. నేనేలాగు ప్రభువును సేవించుచుంటినో మీకే తెలియను. పౌలు గారు అంటున్నాడు, ఎన్ని కుట్రలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా నేను ప్రభువును సేవిస్తున్నాను. 24వ అధ్యాయం 15వ వచనం. 24వ అధ్యాయం 15వ వచనం ఏమంటున్నాడు? లాస్ట్లో ఉంది నాన్న, ఈ మార్గము చొప్పున నా పితరుల దేవునిని సేవించుచున్నానని తమరి ఎదుట నేను ఒప్పుకొనుచున్నాను. 27వ అధ్యాయం 23వ వచనం అద్భుతమైనటువంటి మాట, మన జీవితానికి కూడా గొప్ప ఆదరణ ఇచ్చేటువంటి మాట. అంటున్నాడు పౌలు గారు, ఆ పెద్ద తుఫాను వచ్చింది. ఎంత పెద్ద తుఫాను వచ్చిందంటే వాళ్ళు దాదాపు ఎన్ని రోజులు అన్నం తినలేదు? 14 రోజుల. అప్పటికి 14 రోజులు అయింది. వాళ్ళు అక్కడికి వచ్చారు. వాళ్ళ పరిస్థితి ఏంటి? బహుకాలము భోజనం లేక ఉన్నారు. ఇప్పుడు పౌలు గారు అంటున్నాడు 23వ వచనం, నేను ఎవని వాడనో ఎవనిని సేవించుచున్నానో. పిల్లరా, మనం కూడా ఈ మాట చెప్పగలిగితే అంత అద్భుతం. నేను దేవుణ్ణి సేవిస్తాను. ఈ ఆశ మనలో ఉండాలి. మనం దేవుణ్ణి సేవించటం అనేది ఏంటి? దేవుణ్ణి సేవించటం అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఇప్పటిదాకా ఏం చెప్పాను? దేవుని సేవించటం అనేటువంటి ప్రాముఖ్యత, దాన్ని మీరు మోటివేట్ చేయటానికి, మనల్ని దేవుని సేవకులంగా ఉండాలి అనేటువంటి లేఖన భాగంలోంచి మీకు చూపిస్తూ వచ్చాను. ఇప్పుడు ప్రాముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, దేవుని సేవించటం అంటే ఏంటి? వాట్ డస్ ఇట్ మీన్? దేవుని సేవించటం అంటే వాక్యం చెప్పడమా? దేవుని సేవించటం అంటే ఏంటి? రండి, మొట్టమొదటిగా దినవృత్తాంతముల గ్రంథం 2వ దినవృత్తాంతముల గ్రంథం 18వ అధ్యాయం 5వ వచనం. కాదు నాన్న, అమ్మ, 2వ దినవృత్తాంతాలు రా. కాదు సమ్వేర్, అది ద్వితీయోపదేశ కాండము. ఇక్కడ 2వ దినవృత్తాంతాల్లో మొన్న కూడా బ్రదర్స్ మీటింగ్లో చదివాం. 29వ అధ్యాయం 11వ వచనం. 29వ అధ్యాయం 11వ వచనం చదువుతారా? నా కుమారులారా, తనకు పరిచారకులయుండి ధూపము వేయుచుండుటకును, తన సన్నిధిని నిలుచుటకును, తనకు పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఏర్పరచుకునను గనక మీరు అశ్రద్ధ చేయకుడి. ఇక్కడ పరిచారకులై అన్నాడు, అనగా సేవ చేయటం. ఎలా సేవ చేస్తామంటే తన సన్నిధిలో నిలవబడాలి. ఇప్పుడు రండి, ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయం 8వ వచనం. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 8వ వచనము. ద్వితీయోపదేశ కాండం 10వ అధ్యాయము 8వ వచనము. యెహోవా నిబంధన మందసము మోయుటకును, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమున దీవించుటకు లేవీ గోత్రపు వారిని ఆ కాలమున యెహోవా. చూడండి, వారు మోయటము మెయిన్ ఆస్పెక్ట్ ఏంటంటే దేవుని సన్నిధిలో నిలవబడటము.
దేవుని సన్నిధిలో నిలవబడటం. 18వ అధ్యాయం 5వ వచనం, ద్వితీయోపదేశకాండం 18వ అధ్యాయం 5వ వచనం, నిత్యము యెహోవా నామమున నిలిచి సేవ చేయుటకు. చాలు తమ్ముడు. ప్రియులరా, మొట్టమొదటి లక్షణం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలవబడటం. అంటే అర్థం ఏంటి? దేవునితో సరిగా ఉండటం. అదే కదా నీతి అంటే. వాట్ ఈజ్ రైచియస్నెస్? రైచియస్నెస్ ఈజ్ హ్యావింగ్ ఎ రైట్ రిలేషన్ విత్ గాడ్. దేవునితో సరైన ఒకసారి చూడండి, మన మనుషులతో సరైన సంబంధం లేదనుకోండి, వాళ్ళు అటు వస్తే ఇటు వెళ్ళిపోతాం, లేకపోతే మొహం తిప్పుకొని పోతాం. ఎందుకు? సరైన సంబంధం లేదు. పోలీసు వచ్చినప్పుడు దొంగ నిలబడ్డా అక్కడ ఏం చేస్తాడు? పారిపోతాడు. ఎందుకు? అక్కడ పోలీసు నిలబడలేడు. అలాగే దేవుని దగ్గర ఎవరు నిలబడగలుగుతారంటే దేవునితో సరైన సంబంధంలోకి వచ్చిన వారు, అనగా ఆయన విశ్వాసం ఉంచి నీతిని వస్త్రముగా ఆపాదించబడిన వారు. కానీ ఇక్కడ కూర్చొని రక్షణ పొందకపోతే, మారు మనసు పొందకపోతే, ఫర్గెట్ అబౌట్ సర్వింగ్ గాడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హావ్ టు కమ్ టు టర్మ్స్ విత్ హిజ్ రైచియస్నెస్. ఆయన సన్నిధిలో నిలబడాలంటే నీతి కావాలి, రక్షింపబడాలి. రక్షణ పొందిన వారు మాత్రమే దేవుని సేవించగలుగుతారు. చాలామంది అనుకుంటారు మేము సేవ చేస్తున్నామంటే రక్షణ ఉండదు వారికి. రక్షణ లేకుండా ప్రభుతో ఆ నీతి అనే ప్రభు చేత నీతిమంతులని తీర్పు తీర్చబడకుండా ఎవరు కూడా దేవుణ్ణి సేవించలేరు. సరే, ఇప్పుడు మన ప్రశ్న ఏంటంటే ఆయన సన్నిధిలో నిలవబడటం. ఒక సేవకుడు ఎప్పుడు ఎక్కడ నిలబడతాడు? తన యజమానుని దగ్గర నిలబడతాడు. మీరు ఈ కలెక్టర్ కానీ వీళ్ళని చూస్తే వాళ్ళ దగ్గర బంట్రోతులు ఉంటారు. వాళ్ళు ఎప్పుడు కూడా నిలబడతారు, కూర్చోరు అసలు. వాళ్ళు వాళ్ళ యజమానికి జడ్జిల దగ్గర చాలా ప్రోటోకాల్స్ ఉంటాయి. వాళ్ళకు చేరేస్తారు, ఎమ్మట ఒక టవల్ వేస్తారు. ఎక్కడన్నా కానీ వారు ఏం చేస్తున్నారంటే వారి దగ్గర నిలవబడతారు. దేవుని సేవించడానికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే దేవుని దగ్గర నిలవబడటం. అంటే దేవునితో సమయం గడపటం, దేవునిని ఎరగటం, దేవునికి దగ్గరగా ఉండటం, దేవుడు ఏం చెప్తాడని ఆశపడటం. మోషే జీవితంలో గొప్ప రహస్యం ఏంటంటే మోషే దేవునికి దగ్గరగా ఉన్నాడు. ఎంత దగ్గరగా ఉన్నాడంటే వెళ్తాడు, 40 రోజులు దేవుని దగ్గర ఉండొస్తాడు. అన్నం లేదు, నీళ్లు లేవు, పానం లేదు. 40 రోజులు దేవుని చేత సంతృప్తి చెందుతాడు. ఎంత సంతృప్తి చెందుతాడంటే ఆయన ముఖం ప్రకాశిస్తుంది. ముఖం ప్రకాశిస్తుంది. ద్వితీయోపదేశకాండంలో కనీసం 4 సార్లు ఆయన 40 రోజులు. నేటి దినాల్లో మనం ఏమైపోయినామంటే, ఎంత బిజీ అయిపోయామంటే దేవుని సన్నిధిలో నిలబడటం అనేది అరుదైపోయింది. ఒకవేళ బైబిల్ చదువుకున్నా, ప్రార్థన చేసుకున్నా, హర్రీ బర్రీ ఏదో అయిపోతుంది, అమ్మో ఎక్కడెవరో ఎదురు చూస్తున్నారు అన్నట్లుగా హడావుడిగా. మహోన్నతుని చాటున నివసించువాడు, సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. రెస్టింగ్ ప్లేస్ కదా, మా నాన్న చెప్పు, రెస్టింగ్ ప్లేస్. కొన్నిసార్లు మన జీవితానికి ప్రాముఖ్యం ఏంటంటే దేవునితో రెస్ట్లో ఉండడం. మోషే ఎన్ని సంవత్సరాలు రెస్ట్ తీసుకున్నాడు దేవుని దగ్గర? 40 ఏళ్ల వయసులో పోరాటం చేద్దామని బయలుదేరాడు, చంపాడు ఒకడిని. దేవుడు అక్కడి నుంచి రెస్ట్ ఇచ్చాడు. ఎన్ని రోజులు? 40 సంవత్సరాలు అట్లా కూర్చోబెట్టాడు. కాలు ఏం లేదు, పరిచర్య లేదు, సేవ లేదు. ఇప్పుడు సేవకులు తట్టుకోలేకపోయాడు. 40 రోజులు కాదు, 40 సంవత్సరాలు కాదు, 4 రోజులకు తట్టుకోలేరు సేవ చేసే వాళ్ళది సేవ ఆప్ చేస్తే. కారణం ఏంటంటే ఒక్కోసారి దేవుని కంటే దేవుని సేవను ఎక్కువ ప్రేమించే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. దేవుణ్ణి ప్రేమించాలి, దేవుని సేవను ప్రేమించాలి. కానీ సమయం వచ్చినప్పుడు ఈ రెండిట్లో ఏది ఇష్టం అంటే, ఏది ప్రాముఖ్యం అంటే దేవుడు ప్రాముఖ్యం. ప్రభువులో విశ్రాంతి, ప్రభుతో సమయం గడపటం. ఎప్పుడైతే ఆ రహస్యం ఎరిగాడో మోషే, గతంలో కూడా మీకు చెప్పాను, దేవుడు అన్నాడు మోషేతోటి, మోషే నీ మీద నా కటాక్షం వచ్చింది, నీ పేరును బట్టి నేను ఎరుగున్నాను. అంటే ఇంకో మాటలో ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నా అంటే, మోషే ఏం కావాలో కోరుకో. మోషే ఏం కోరుకోవచ్చు? ప్రభా అదే వాగ్దాన దేశం అంటున్నావు, మరి కొత్త దేశం అంటున్నావు, మరి అక్కడికి వచ్చి డూప్లెక్స్ ఇల్లు లేకపోతే ఏదో ట్రిప్లెక్స్ ఇల్లు, ఒక విల్లానో ఒక స్ట్రీటు నా పేరన్న పెట్టి మోషే మార్గ్, మోషే ఎవెన్యూ అనో, లేకపోతే నా పిల్లలకు ఒక 2, నెక్స్ట్ నాకు ఒకటి అట్లా ఇచ్చుంటే బాగుంటుంది ప్రభా అన్నాడు. ఏమన్నాడు? ప్రభా నేను నిన్ను చూస్తాను. ఆయన డిజైర్ ఏంటంటే ప్రభా నేను నిన్ను చూస్తాను. హౌ ఇట్ హ్యాస్ కమ్? దేవునితో సమయం గడుపుతున్నాడు. పిల్లరా, నేను ఇది మరలా చెప్తున్నా. నా టీచింగ్లో ఎక్కువ ఎంఫసైజ్ చేసేది ఏంటంటే స్పెండ్ టైం విత్ గాడ్, స్పెండ్ టైం విత్ గాడ్స్ వర్డ్. ఇది బేసిక్ ఫండమెంటల్ ఆస్పెక్ట్ ఆఫ్
Christian life. Satan these days, he is deceiving us, making us busy. Everybody are busy. We have time for our meals. We have time for our grooming, our bath and all the things. మనకు స్నానం చేయడానికి టైం ఉంది, అన్నం తినడానికి టైం ఉంది, ఉద్యోగానికి పోవడానికి టైం ఉంది, ఉద్యోగాన్ని చేయడానికి టైం ఉంది, ఎంటర్టైన్మెంట్ టైం ఉంది, సోషల్ మీడియాకి టైం ఉంది. కానీ ప్రభు దగ్గరకు వచ్చేసరికి వీ హ్యావ్ బికమ్ బిజీ. మరి అది తగ్గించుకొని దేవుని దగ్గర ఉండొచ్చు కదా, నిద్ర తగ్గించుకోవచ్చు కదా, అన్నం తగ్గించుకోవచ్చు కదా. అంటే మనం దీని వాల్యూ ఎరగట్లేదు. ప్రభు దగ్గర కనిపెట్టడం. నిన్న సావన్న కూడా చూపించారు కదా ప్రాణగీతంలో, నేను అతని సన్నిధిని అతని నీడను ఆనందభరితనై కూర్చుంటుని. అట్లా కూర్చోలేకపోతున్నాం మనం. వీఆర్ ఇన్ హర్రీ. చదివినా కూడా టకటకటక ఏదో ఫార్మల్గా చదవాలి అన్నట్టు చదివేయటం. దేవుని సన్నిధిలో ఆనందించటం, ఇది సేవించటంలో మనం ఏం చేయటం కాదు, ముందు దేవునితో ఉండటం. యేసు ప్రభువారు తన శిష్యులను ఏర్పాటు చేసుకున్నప్పుడు అక్కడ రాయబడిన మాట ఏంటంటే, వారు తనతో కూడా ఉండునట్లు కదా. మనకిచ్చిన వాల్యుయేషన్ షీట్లో కూడా రాసి పెట్టారు. ఏం రాశారు? మీరు ఈ సంవత్సరం ప్రతిరోజు బైబిల్ చదివారా? ఏదైనా బైబిల్ పాఠ్య ప్రణాళిక అనుసరించారా? మీరు దేవుని వాక్యాన్ని ధ్యానించడంలో ప్రతిరోజు సమయాన్ని వెచ్చించారా? పుస్తకాలు చదివారా? ఎందుకు చదవాలి పుస్తకాలు? దేవుని గురించి తెలుసుకోవాలి. దేవుని గురించి ఇక్కడ రాయబడింది మాత్రమే కాదు, దీని వివరణ తెలుసుకోవాలి. దాని గురించి ఆశ ఉండాలి, దాని గురించి సమయం వెచ్చించాలి, దాని గురించి మన డబ్బులో కొంత భాగం పుస్తకాలకు కేటాయించాలి. అంటే మన ఆత్మీయ ఎదుగుదలకు, శరీర ఎదుగుదలకు, శరీర అవసరాలకు డబ్బు కేటాయిస్తాం. మన ఆత్మీయ ఎదుగుదలకు టైం ఏది? ఇప్పుడు సాఫ్ట్వేర్లో ఉండే వాళ్ళు స్కిల్స్ డెవలప్ చేసుకోవడానికి దే గో టు సమ్ కోచింగ్. బట్ వాట్ అబౌట్ స్పిరిచువల్ థింగ్? మన సంవత్సరంలో సెలవులు ఉంటాయి, 15-16 సెలవులు. ఈ సెలవులో ఎన్ని ప్రభు కొరకు నేను ఆత్మీయంగా బలపడాలి? పిల్లరా, మొట్టమొదటి అంశం ఏంటంటే దేవుని సన్నిధిలో నిలవబట్టం. ఆయన సేవించటం అంటే దేవునికి దగ్గరగా జీవించటం. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో నిలవబడతామో ఆయనను ఎరుగుతాం. ఆయన ఎరగకుండా ఆయన ఎట్లా సేవిస్తాం? ఇప్పుడు సపోజ్ ఒక ఇంట్లో ఏమైనా పని చేయాలనుకోండి, లేకపోతే భోజనం వండి పెట్టాలా, అతనికి ఏమి ఇష్టమో తెలియకుండా నువ్వేదో వండితే ఆయన ఎట్లా తింటాడు? నో, యూ షుడ్ నో ఆయన ఇష్టం ఏంటి, ఆయనకి ఏమి ఇష్టం. ఇదే కదా ఎరగటం అంటే. అద్వితీయ సత్యదేవుడు అని నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్య జీవం. మనకు ప్రభు తెలుసు. ఎరగటం అనేది లోతైన పదం. ఎప్పుడు ఎరుగుతామంటే ప్రభుతో సమయం గడుపుతుంటే. పిల్లరా, ఈ ఉదయకాల సమయంలో ఓ తీర్మానం చేసుకుందాం. ప్రభువా, ఈ సంవత్సరం నేను నీతో సమయం గడుపుతాను. మనుషులతో గడిపే సమయం కంటే దేవునితో గడిపే సమయం ఎక్కువ లేకపోతే మనం సిగ్గుపడవలసింది కాదా? మన ఫోన్తో మనం గడిపే సమయం కంటే దేవునితో తక్కువ సమయం గడుపుతుంటే మనం సిగ్గుపడవలసిన సంగతి కాదా? అది వాట్ ఈజ్ అవర్ ప్రయారిటీ? ఇవన్నీ ఈలోకపు సంగతులు కదా. దేవునితో గడపడం అనేది పరలోకంలో ఉండే సంగతి కదా, అది నిత్యత్వం ఉండే సంగతి కదా. మరి దానికి ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, దానికి ఎంత విలువ ఇవ్వాలి, ఎంత క్వాంటిటీ ఉండాలి, ఎంత క్వాలిటీ ఉండాలి. మనం దాన్ని మర్చిపోయినాం. మనం ఆయన సేవించాలంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో. దీన్ని మనం ఇంకా ఎక్కువ కూడా ధ్యానించవచ్చు, కానీ ముందుకు వెళ్ళిపోదాం రండి. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం. ఆయన సేవించటం అంటే భయపడి. ఆయన సేవించటం అంటే, అక్కడ ఆగమ్మా, ఆయన సేవించటం అంటే ఆయనకు మాత్రమే భయపడటం. ఎందుకు షడ్రక్ మేషక్ అబేద్నెగోలు అగ్నిగుండంలో పడ్డారు? రాజు భయము కంటే దేవుని భయము వారి జీవితంలో ఉంది. ఎప్పుడైతే మనం దేవుని సేవిస్తామో దేవుని భయము మనలో ఉండాలి. ఇది గొప్ప ఐశ్వర్యము మనకి. చాలా నేటి దినాల్లో చూస్తుంటే ప్రజల్లో దేవుని భయం లేదు కదా. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు, కొట్టుకుంటున్నారు, మందిరాల్లోనే తిట్టుకుంటున్నారు, ఆడరాని మాటలు మాట్లాడుతున్నారు. ఏంటంటే దేవుని భయము వారి జీవితంలో లేదు. ఒక్కోసారి నష్టపోయినా దేవుని భయం అనేది మనకున్నప్పుడు దేవునికి దగ్గరగా ఉంటాం. నెహెమ్యా అంటాడు, నా ముందు అధికారులు లంచాలు తీసుకున్నారు, కానీ నేను దేవుని భయం చేత అలాగూ చెయ్యలేదు. నాకు దేవుని భయం ఉంది. పిల్లలు మనం చెప్పగలుగుతామా? దేవుని భయం ఉంది నాకు, ఇదిగో నన్ను తిట్టారు వాళ్ళు, కానీ దేవుని భయం చేత నేను వారిని తిట్టలేదు. నాకు కీడు చేశారు,
నేను కీడు చేయొచ్చు, కానీ దేవుని భయం చేత నేను చేయలేదు. మనం చెప్పగలుగుతాం అలాగా? దేవుని భయం నిజంగా మన జీవితాల్లో ఉందా? ఎప్పుడైతే దేవుని భయం ఉంటుందో మనం భయభక్తులతో జీవిస్తాం. నేటి దినాల్లో భయం లేదు. దేవుని భయం అనేది నేను అంటే శిక్ష వస్తుందని ఆ భయం కాదు. అది కూడా దాని గురించి కూడా మనం మాట్లాడుకుందాం, మళ్ళీ ఆ మాట కూడా ఉంది. కాబట్టి దేవుని పిల్లలకు ఉండాల్సింది ఏంటంటే దేవుని భయము. నేటి దినాల్లో అది లోపించింది. దేవుని భయము మన జీవితాలను నడిపించాలి, మన మాటలను దేవుని భయం నడిపించాలి. నేను విశ్వాసిని, ఈ మాటలు మాట్లాడకూడదు. బైబిల్లో రాయబడలేదా? పోకిరి మాటలైనను, సరసోక్తులైనను, బూతులైనను, లోభత్వమైనను వీటి పేరు కూడా మీరు ఎత్తదగినవి కావు. మీరు ఎత్తకూడదు, వాటిని వినకూడదు. ఇవి మీకు తగినవి కావు. మన మాటలను దేవుని భయం చేత, మన ఆలోచనలు దేవుని భయం చేత, మన యొక్క క్రియలను దేవుని భయం చేత. దేవుని భయము అంటే ఏంటి? దేవుడు చూస్తున్నాడు, మనుషులు చూస్తున్నారనే భయం మనకు చాలా ఉంది. మనుషులు చూస్తున్నారని చాలా జాగ్రత్తగా ఉంటాం మనం మనుషుల దగ్గర. మరి దేవుడు చూస్తున్నాడని. యోసేపు దూరదేశంలో ఉన్నాడు, వాళ్ళ అన్నలు లేరు, వాళ్ళ నాన్న లేడు, యజమానుడు లేడు, ఎవ్వరు లేరు ఇంట్లో. కానీ యోసేపు ఏం ఆలోచించాడంటే దేవుడు చూస్తున్నాడు. దేవుని భయము రెండవది. మూడవది తర్వాత నెక్స్ట్ ద్వితీయోపదేశకాండం 10వ అధ్యాయం 12వ వచనం, అక్కడే ఉన్నాయి విషయాలు. భయపడి ఆయన మార్గములన్నిటిలో నడుచుచు. ఆయన సేవించటం అంటే ఆయన మార్గములలో నడవటం, ఆయన యొక్క ఆజ్ఞలను అనుసరించి జీవించటం, విధేయత కలిగి జీవించటం. మనకిష్టం వచ్చిన మార్గంలో నడవడం కాదు. ఒకని ఎదుట సరిగా కనపడు మార్గము కలదు, అది తుదకది మరణమునకు దారి తీను. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం చదువుతారా త్వరగా? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను ఫాలో మీ. ఆయన సేవించడం అంటే అర్థం ఏంటంటే ఆయనను వెంబడించటం. ఆయన వెంబడించడం అంటే ఆయన మార్గంలో నడవటం. ఆయన వెంబడించడం అంటే ఇందాక మనం అనుకున్నాం కదా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారము మనము వెలుగులో నడవటం. మనం ఎవరి మార్గంలో? ఎవరు అసలు ఏం చేస్తారు? సినిమా యాక్టర్ల మార్గంలో నడుస్తుంటారు, లేకపోతే వాళ్ళకు ఫ్యాషన్ ఐకాన్ పెట్టుకుంటారు, వాళ్ళ జుట్టు అలాగా పెట్టుకుంటారు, వాళ్ళు ఫాలో అవుతున్నారు వాళ్ళని. వాళ్ళలాగా మాట్లాడటానికి ప్రయత్నం చేస్తుంటారు, వాళ్ళకి నడవడానికి ప్రయత్నం చేస్తుంటారు. నువ్వు నేను ఎవరిని పోలి నడుచుకోవాలంటే మన ప్రభువును పోలి దేవుని కాగా మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి కదా. మొదటి తెస్సలోనికలు నడుచుకోవడం గురించి మనం చదివాం. ప్రేమ కలిగి నడుచుకోవటం, పరిశుద్ధత కలిగి నడుచుకోవటం, ఐక్యతలో నడుచుకోవటం, నిరీక్షణ కలిగి నడుచుకోవటం అనేటువంటి సంగతులు మనం చూపిస్తూ వచ్చారు. కనుక మూడవది ఏంటంటే మొదటిది ఆయన సన్నిధిలో నిలవటం, రెండవది ఆయనకు మాత్రమే భయపడటం, ఇంకెవరికి భయపడకూడదు. ఎందుకు మనం అన్యాచారాలు పాటిస్తాం చెప్పండి? నేను అది పాయింట్ చెప్తే మర్చిపోయినట్టున్నా. ఎందుకు అన్యాచారాలు పాటిస్తాం మనం? భయం. ఇట్లా ఈ కుడికాలు పెట్టకపోతే మంచిది కాదు. కాబట్టి ఏం చేయాలా? ఫస్ట్ కుడికాలే పెట్టాలి, లేకపోతే ఈ టైంలోనే వెళ్ళాలి, ఇదే వాడాలి. శుభం కదా. పొద్దున ఎవరో స్టేటస్ పెట్టారు, ఈ సంవత్సరం ప్రయాణములలో శుభం, అది శుభం, ఇది శుభం. మంచిదే. ఆ శుభం ఎవరిస్తారు? దేవుడు ఇస్తాడు. మనమేదో ఈ డైరెక్షన్లోనే ఉండాలి, బరువిటే ఉండాలి. ఎందుకు క్రైస్తవులు పాటిస్తున్నారు వాటిని? దేవుని భయము కంటే ఆ భూతం ఉన్నవే అంటే పంచభూతాలు అంటారే, వాటి భయం ఎక్కువ ఉంది. దేవుడి భయం లేదు, దేవుడు ఏమనుకుంటాడు అనేది లేదు. ఆయన సేవించటం అంటే ఆయనకు మాత్రమే భయపడటం. ప్రభు చెప్పాడు, దేహమును మాత్రమే చంపి ఏమీ చేయలేని వానికి భయపడకుడి, దేహముతో పాటు ఆత్మ నరకంలో పడద్రోయే వానికి భయపడుడి. మీరు భయపడకండి, సాతానుకు భయపడకండి, జాగ్రత్తగా ఉండండి. కానీ ఎవరికి భయపడాలా? దేవునికి మనం దేవుని తప్ప అందరికి భయపడతాం. పోలీసుకు భయపడతాం, మనుషులకు భయపడతాం, సేవకునికి భయపడతాం, వాళ్ళు ఏమనుకుంటారో వీళ్ళు ఏమనుకుంటారో. దేవుని భయం మన జీవితంలో. మూడవది ఆయన మార్గములలో నడవటం, అనగా ఆయనకు విధేయత చూపించటం, ఆయనకు సేవ చేయటము అంటే. దాని తర్వాత ఆయనను ప్రేమించటం. సేవకుడు ఈ సేవించటం అంటే అర్థం దాసత్వం కాదు, ఇది సేవించటం, సర్వింగ్ అనగా ప్రేమించటం. దావీదు అంటాడు, యెహోవా నేను నిన్ను ప్రేమిస్తున్నాను.
యెహోవా నా బలమా, నేను నిన్ను ప్రేమిస్తున్నాను. కాబట్టి ఏం చేశాడు? మందిరం కట్టడానికి మొత్తం సమకూర్చాడు. ప్రేమించాడు కాబట్టి ఏం చేశాడు? రాజైనా ఎవరన్నా ఏమని అనుకోని చెప్పి ఆ మందసం ముందు నాట్యం ఆడాడు. ఎవరేమన్నా అనుకో, నాకు సంబంధం లేదు, నా దేవుణ్ణి నేను ప్రేమిస్తున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తున్నాను. ఏంటి దేవుణ్ణి ప్రేమించటం అంటే? ఆయన ఆజ్ఞలను గైకొనటం. ఇది ఆయన ఇక చెప్పడం చాలా వచ్చు. పూర్ణ మనస్సుతోటి, హాఫ్ హార్టెడ్తోనెస్తో కాదు, పూర్ణ మనస్సు పూర్ణ ఆత్మతోటి ఆయన సేవించటం, ఆయన మహిమ కొరకు జీవించటం, ఇది సేవించటం. ఎలా సేవించాలి? ప్రీతికరముగా. ఏంటి దేవునికి ప్రీతికరం? ఇర్మియా 9:23, ఆయనను ఎరగటం ఆయనకు ప్రీతికరం. శూరుడు తన శౌర్యమును బట్టి, ధనవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. భూమి మీద నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవానగు నన్ను పరిశీలనగా తెలుసుకుంటను బట్టి అతిశయించవలను. అట్టి వాటిలో నేను, గాడ్ డిలైట్స్. దేవునికి ఏది ప్రీతికరం? దేవునికి ఏమి ఇష్టం అంటే ఆయన ఎరగటం ఇష్టం. రెండవది హెబ్రీ 11:6, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టమైనట అసాధ్యం. విశ్వాసంతో ఆయన సంతోషపరుస్తాం. కీర్తన గ్రంథం 53 విరిగి నలిగిన హృదయమును అలక్ష్యము చెయ్యవు. దహనబలు నీకు ఇష్టమైనవి కావు. విరిగి నలిగిన హృదయం నీకు ఇష్టం. బ్రోకెన్ హార్ట్ ఆయనకి ఇష్టం. కీర్తన 147 నరుల కాలి సత్తువ యందును గుర్రముల బలమునందున ఆయన ఆనందించువాడు కాడు. తన కృప కొరకు తన యందు భయభక్తులు గల వారి ఎడలను, తన కృప కొరకు కనిపెట్టుకుని వారి ఎడలను ఆయన ఆనందించువాడు. మొదటి సమూయేలు గ్రంథం 15:22 మాట వినుట శ్రేష్టము, ఆయన దాంట్లో ఆనందిస్తాడు. మొదటి హెబ్రీలకు రాయబడిన పత్రిక 13:16 ఉపకార ధర్మమును చేయటం మర్చిపోకండి, అది ఆయనకిష్టం, అది ప్రీతికరం. ఫిలిప్పీ 4:18 వారు అపోస్తలునికి కానుకలు పంపించారు, ఆయనకు అవసరాలు తీర్చడానికి పంపించారు. పౌలు గారు అంటాడు, అది దేవునికి ప్రీతికరమైన యాగమును సువాసన అయి ఉన్నది. మన 4:19 ఎప్పుడు చదువుతాం? 4:19 ఏంటి? ఫిలిప్పీ 4:19 ఏంటి? దేవుడు తన ఐశ్వర్యం చొప్పున మీ ప్రతి అవసరత తీర్చును. 4:18 మనం చాలాసార్లు చదవం. 4:18 ఏముంది? మీరు నాకు పంపిన సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నాయి. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదితు వలన ఏమీ తక్కువ లేకుండా అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన యాగమునయున్నవి. ఇతరుల అవసరతలు ఆదుకోవటం. కీర్తన గ్రంథం 69:31 ఏది ప్రీతికరం? పై వచ్చిన గ్రామం కాబట్టి కీర్తనలతోటి ప్రభుని స్తుతించటం, గణపరచటం కదా. చాలామందికి పాటలు అంటే టైంపాస్, పోదాం పాటలే కదా అనుకుంటారు. దేవునికి అది ప్రీతికరం, దేవునికి ఇష్టం. పాటలు, స్తుతి, కీర్తనలు, హీ డిలైట్స్ ఇన్ దట్. ఇది ప్రీతికరమైనటువంటి సంగతులు. నేను ముగిచ్చేస్తాను. ఎలా సేవించాలి? అక్కడ 2 మాటలు అన్నాడు తెలుగులో, వినయ భయభక్తులు. ఇంగ్లీష్లో ఏముందంటే రెవరెన్స్ అండ్ ఆవ్. అంటే ఏంటి? చూడగానే అబ్బా అనేటువంటి ఒక సంభ్రమాశ్చర్యకరమైనటువంటి భయముతో కూడిన భక్తి. ఇక తెలుగులో పదాలు లేక అన్నాడు భయభక్తులు అన్నాడు. గౌరవం. మన జీవితంలో పిల్లలు ఒక్కోసారి మన జీవితంలో గొప్ప ప్రమాదం ఏంటంటే దేవుని పట్ల ఉండాల్సిన గౌరవం, భయం కోల్పోవటం. మన మనుషులతో ఉన్న స్వభావం ఏంటంటే మనకు వ్యక్తులు ఎంత దగ్గరగా అవుతారో వాళ్ళ పట్ల గౌరవాన్ని అంత కోల్పోతుంటాం. ఫస్ట్ చాలా గౌరవిస్తాం, కానీ చాలా క్లోజ్గా ఉన్నాం అనుకోండి, ఆ క్లోజ్గా ఉన్న దాంట్లో ఏమైపోద్ది? మనం కూడా వాళ్ళ భుజమే చేస్తాం. టూ మచ్ ఫెమిలియారిటీ సమ్టైమ్స్ ఇట్ ఈస్ డేంజర్. మనుషుల విషయం పక్కన పెట్టండి, కానీ దేవుని దగ్గర ఆయన మనల్ని ఎంత ప్రేమించినా, ఎంత దగ్గర తీసుకున్నా, ఎంత వాడుకున్నా, ఎంత బలపరిచినా మనం దేవుణ్ణి ఆయన స్థానంలోనే ఉంచాలి కదా. నేడు దినాల్లో వర్షిప్ అని చెప్పి పిల్లలు ఎగురుతున్నారు, గంతులేస్తున్నారు, జీసస్ మై ఫ్రెండ్ అంటున్నారు. ఇంకొంతమంది ముందుకే వేసి జీసస్ మై ఫ్రెండ్ అంటున్నారు. నో, ఆయన దేవుడు,
ఆయన పట్ల భయం ఉండాలి. ఆయన దానికి పాత్రుడు. ఇప్పుడు కలెక్టర్ గారు వస్తారు, లేకపోతే మంత్రులు వస్తారు, కూర్చుంటాం మనం. కూర్చుని ఎంత భయభక్తులతో కూర్చుంటాం. కాలు మీద కాలు వేసుకొని, కాలు జాపుకొని కూర్చోం. షార్ట్ వేసుకొని తిరగ వాళ్ళ ముందు. ఎందుకు? వాళ్ళ స్థానం అట్లాంటిది. మరి దేవుని పట్ల ఉండాల్సిన భయం. ఉజ్జా గురించి మనం చెప్పారు. ఉజ్జా ఏం చేశాడు? మందసం జారిపోతుంది. ఉజ్జా అనుకున్నాడు, నేను పట్టుకుంటాను. నువ్వెవరు పట్టుకోవడానికి? నువ్వు పట్టుకోవాల్సిన పని లేదు. తన యాజకుడు కాదు, పట్టుకున్నాడు. అని ఇక్కడ ఏం చెప్తున్నా అంటే, దేవుడితో ఉన్న పరిచయాన్ని మనం టేకెన్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకోకూడదు. ఆ భయం మనలో ఉండాలి. కోరహ్ అదే చేశాడు, బెత్షెమెషు అదే చేశారు. ఉజ్జియా ఏం చేశాడు? పొయ్యి ధూపం వేయటం మొదలుపెట్టాడు. సాతానుడు అదే చేశాడు. భయము, గౌరవం ఎప్పుడు వస్తుందంటే దేవుణ్ణి ఎంత ఎరుగుతాము. ఆత్మీయ జీవితంలో ఉన్న అద్భుతమైన లక్షణం ఏంటంటే, దేవుణ్ణి ఎంత తెలుసుకుంటామో దేవునికి అంత భయపడతాం, దేవునికి అంత దగ్గరగా ఉంటాం. దేవునికి ఎంత దూరంగా ఉంటామో అంత భయం మనలో ఉండదు. కొంతమంది ఎందుకు అంత గర్వంగా మాట్లాడతారు, తమను తాము హెచ్చించుకుంటారు? ఎందుకంటే వారు దేవుని దగ్గరగా లేరు. దేవుడు అర్థం కాలే వాళ్ళకి. దేవుడు ఎంత అర్థమైతే మనల్ని మనం అంత తగ్గించుకుంటాం. ఉజ్జియా ఏం చేశాడు? గర్వించాడు. నేను వేస్తాను. దేవుడు చెప్పలేదు, ఉజ్జియా నువ్వు వేయని చెప్పలా. పోయాడు, తీసుకున్నాడు. నేను వేయలేనా? నేను రాజును కాదా? నాకు బలం లేదా? అదేంటది? గర్వం. మన జీవితానికి ప్రథమ శత్రువు ఏంటంటే గర్వం. ఏంటి గర్వం అంటే? మనల్ని మనం ఎక్కువ ఊహించుకోవటం, దేవుడు ఇవ్వని దాన్ని ఆశించటం. దేవుడు ఆదాము అవ్వలకి సాతానుడు ఏం చెప్పాడు? ఈ పండు తింటే మీరు చావనే చావరు, మీరు దేవతల వలె ఉంటారు. దేవతల వలె ఎందుకు ఉండాలి మేము? దేవుడు చేసినట్టు ఉండొచ్చు కదా అనలేదు. మాకు దేవతలం కావాలి. అది గర్వం. సాతానుడు తన సింహాసనాన్ని దేవుని సింహాసనం కంటే పైన హెచ్చించుకున్నాడు. అంటే దేవుడిచ్చిన దాంట్లో సంతృప్తి చెందకుండా, దేవుడిచ్చిన దాంట్లో ఆనందించకుండా ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. గ్రోత్ ఉండాలి, నేను కాదంటలా. కానీ దేవుని చుట్టూ ఉన్న విషయాల్లో దేవుడు మనకిచ్చిన దాంతో భయభక్తులతో, వినయముతో దేవుణ్ణి సేవించాలి. తగిన సమయంలో దేవుని బలిష్టమైన చేతుల కింద దీన మనస్కులా ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో ఇచ్చిస్తాడు. పిల్లరా, మన ప్రార్థన ఏమై ఉండాలంటే, వ్యక్తిగతంగా నా ప్రార్థన కూడా ఏంటంటే, ప్రభువా ఎన్ని సంవత్సరాలు గడిచినా, ఎంత సేవ చేసినా, లేకపోతే ఎంత పరిచర్య చేసినా, ఎంత వయసు వచ్చినా, లెట్ మీ నాట్ డేర్ టు లూజ్ దట్ ఆవ్ ఆఫ్ గాడ్. దేవుని పట్ల ఉండాల్సిన భక్తి, భయం, జీవితాంతం దాన్ని నాకు స్థిరపరచు ప్రభువా అనేది ప్రార్థన. ఎందుకు? ఏలయనగా మన దేవుడు దహించు అగ్గి, కన్జ్యూమింగ్ ఫైర్. లెట్ us నాట్ టేక్ గాడ్ లైట్లీ. దేవుడు ఏదో ఆప్షనల్ కాదు. ఏదో అంత అయిపోయిన తర్వాత, ఇప్పుడు కొంతమంది పొద్దున్నే పాపం అన్నం అంటే ఆ రాత్రి ఏదో మిగిలిందా, వేసేద్దాం పట్టు. హౌ డేర్ వీ ఈట్ ఆల్ అవర్ 24 hours టైమ్ అండ్ ఎట్ ద ఎండ్ ఆఫ్ ద డే వెన్ వీఆర్ టైర్డ్, 10 నిమిషాలు బైబిల్ చదువుకుందాం, ఒక 5 నిమిషాలు చదువుకుందాం. దేవుడు ఏమన్నా ఏం లేక ఉన్నాడా? దేవుడు లేదు. మనం ఆయనను సేవించాలి. దేవుడు మనకు సహాయపడుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 28, 29 వచనాలను బట్టి వందనాలు, స్తోత్రాలు. ఈ నూతనమైన సంవత్సరంలో మేము నిన్ను సేవించాలి అనే తీర్మానమును మీరు మాకు అనుగ్రహించండి. మా సమయమును బట్టి, మా సమయం ద్వారా, మా ఆరోగ్యం ద్వారా, మా శక్తి ద్వారా, మా తెలివి ద్వారా, మా తలాంతుల ద్వారా, మా ఆదాయం ద్వారా, మా ప్రతి రిసోర్స్ ద్వారా వీ హ్యావ్ టు సర్వ్ యూ. ఆ సేవ కూడా ప్రీతికరమైన సేవ, ఇష్టమైన సేవ. దేవునికి ఏది ప్రీతికరమో దాన్ని పరీక్షించు వెలుగు సంబంధుల వలె నడుచుకున్నట్లుగా చేయండి. ఆ సేవలో నీ సన్నిధిలో నిలవటానికి ప్రభువా, నీకు భయపడటానికి, నీకు మాత్రమే భయపడటానికి, నీ యొక్క ఆజ్ఞలను అనుసరించి నీ మార్గంలో నడుచుకోవటానికి, నా పూర్ణ హృదయం, పూర్ణ ఆత్మతోటి నేను సేవించటానికి, దేవుని మహిమ కొరకు జీవించటానికి నా జీవితం నీ సేవకే ప్రభువా.
నేను నీ కొరకే ప్రవ్వా అని మేము చెప్పటానికి కృప చూపించండి. ప్రవ్వా, ఈ కొద్ది కాల జీవితం ఎప్పుడు ఉంటామో ఎప్పుడు పోతామో తెలియదు. ఈ జీవితాన్ని లోకము కొరకు వాడితే సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను కోల్పోతే వాడికి ఏం లాభం? మా జీవితాన్ని రక్షణ పొందిన మేము, మారు మనసు పొందిన మేము, మా జీవితాన్ని ఈ లోకంలో ఈ లోక సంబంధమైన వాటి కొరకు గడిపితే ప్రవ్వా ఎంత దౌర్భాగ్యం! ఈ లోక సంబంధమైన వాటి వరకే నిరీక్షించినలా మేమెంత దౌర్భాగ్యులం. ప్రవ్వా, ఈ దౌర్భాగ్యత నుంచి మమ్మల్ని తప్పించండి. మేము నీ సేవకులం, మేము నిన్ను సేవించుటకు సహాయం చేయండి, కృప చూపించండి. అంత మాత్రమే కాకుండా మా జీవితంలో నీ భయము, దేవుడంటే గొప్పవాడు, దేవుణ్ణి ఎక్కడ తేలిగ్గా తీసుకోకుండా దేవునికి ఇవ్వాల్సిన ఘనత, దేవునికి ఇవ్వాల్సిన గౌరవం, దేవునికి ఇవ్వాల్సిన భయం, భక్తి మా జీవితాల్లో స్థిరపరచండి. కొత్త నిబంధనలో ఉన్నాం కదా, కృపలో ఉన్నాం కదా అని చెప్పేసి ప్రవ్వా, మేము ఎక్కడ ఈ దేవునితో టూ మచ్ ఫెమిలియారిటీ తోటి ఆ గౌరవాన్ని పోగొట్టుకోకుండా, అది మా జీవితానికి ఎంతో నష్టము. దేవుణ్ణి పూజించాల్సిన రీతిలో పూజించటానికి సహాయం చేయండి. అటువంటి మనస్సు మీరు మాకు అనుగ్రహించమని, సమయాభావాన్ని బట్టి, మనుష్య మాటలు, భాష లిమిటేషన్స్ను బట్టి, ఎక్స్ప్రెషన్ లిమిటేషన్స్ను బట్టి విత్తబడిన వాక్యం నీరు కట్టండి, ఫలింపచేయండి, ఇంకా విస్తరింపచేయండి. వారు ఎలా అప్లై చేసుకుంటారో వారికి బోధపరచమని, కృప చూపించమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. నానా